తులసి ఆ, నీతో మాట్లాడాలనిపిస్తుందిరా. కళ్ళారా నిన్ను చూసి నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలనిపిస్తుంది. లక్ష్మి, ఏదో సీరియస్ థింకింగ్లో ఉన్నట్టున్నావు, కాస్త డిస్టర్బ్ మూడ్లో కూడా ఉన్నట్టున్నావు. ఐమ్ రైట్? అదేం లేదు. అదేం లేదంటావేంటి లక్ష్మి? ఇన్నాళ్ళు అమ్మా నాన్న ప్రేమకు, ఆ ఇంట్లో ఉన్న అనుబంధానికి ఒక్కసారిగా బ్రేక్ పెడితే నీ హార్ట్ బ్రేక్ అవ్వదా? విరికి ముక్కలు అవ్వదా? ఆ మాత్రం బాధ, నిరాశ లేకుండా ఉంటాయా? ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. నేనేమనుకుంటానని నువ్వు డిప్లొమాటిక్గా బిహేవ్ చేయకు. ఏ విషయమైనా నాతో ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకో. నన్ను ఫ్రెండ్గా ట్రీట్ చేయి. అప్పుడే కదా మన పెళ్ళికి అర్థం ఉంటుంది. వేదమంత్రాల సాక్షిగా మనం భార్యాభర్తలయ్యాం. మనస్ఫూర్తిగా మన కొత్త జర్నీ స్టార్ట్ చేయాలి. ఇదే కదా ఇక్కడ అందరూ కోరుకుంటున్నారు. అయినా నేను రాగానే క్లాస్ రూమ్లో టీచర్ వచ్చినప్పుడు స్టూడెంట్స్ లేచి నిలబడినట్టు నువ్వు అలా లేచి నిలబడ్డం ఏంటి? వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ ఈక్వల్. నువ్వేమి తక్కువ కాదు, నేనేమి ఎక్కువ కాదు అన్నట్టు ఇది నీకు కొత్త ఇల్లు. ఇక్కడ అందరూ కొత్త వాళ్ళు, ఇంక్లూడింగ్ మీ. అలవాటు అవ్వటానికి, అందరు నీ వాళ్ళు అనుకోవటానికి కాస్త టైం పడుతుంది. లవ్ యూ లక్ష్మి. సడన్గా లవ్ యూ చెప్పగానే అలా చూస్తావేంటి? మన పెళ్ళి ఫిక్స్ అయినప్పటి నుంచి ప్రతిరోజు నీకు చెప్తూనే ఉన్నాను కదా. నీకంటే ఐ మీన్ నీ ఫొటోస్కి. నువ్వంటే అంత ఇష్టం లక్ష్మి. పొద్దున్న నిద్ర లేవగానే నేను ఈ ఫోటోయే చూస్తాను. నీ గుడ్ మార్నింగ్ చెప్పాకే నా డే స్టార్ట్ అవుతుంది. పొద్దున్న లేవగానే ప్రతిరోజు అమ్మ మొహం చూసేవాడిని కదా, కానీ ఇప్పుడు ఫోన్ స్క్రీన్ మీద పెట్టుకున్న నీ ఫేస్ చూస్తున్నాను. ఏంటి లక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నథింగ్. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే నాకు లేదు. కానీ మా నందినక్క చెప్పింది కనుక పెళ్లి గురించి ఆలోచించి వెంటనే ఒప్పుకున్నాను. నీలాంటి అమ్మాయి నా లైఫ్లోకి రావటం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. హృదయం అనే ఈ కోటలో నువ్వు మహారాణివే, నేను కూడా మహారాణినే. సరదాగా అన్నాను, జోక్ చేస్తే నవ్వేంటి లక్ష్మి? నేను కూడా మహారాణినంటే నువ్వు పడి పడి నవ్వుతావు అనుకుంటే అసలు నీ పళ్ళు కూడా చూపించకుండా అలా ఒక సైలెంట్ రియాక్షన్ ఇచ్చావేంటి? ఏంటో.
లక్ష్మి, అమ్మా ఆంటీ మీరా రండి. ఈ రాత్రికే మన శోభనం కదా, ఏర్పాట్ల గురించి మాట్లాడడానికి వచ్చినట్టున్నారు. సంజయ్, సారీ బాబు, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాం. అయ్యో బయలువారు అంకుల్, అదేం లేదు. అదే మేము బయలుదేరుతున్నాం. ఒకసారి మీతో చెప్పి వెళ్దామని వచ్చాం. అలాగే అంకుల్. నా కూతురు లక్ష్మిని జాగ్రత్తగా చూసుకోమని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాన్ని తప్పుగా అనుకోవద్దు బాబు. తెలుసో తెలియకో మా అమ్మ ఏదైనా తప్పు చేస్తే క్షమించు బాబు. అయ్యో భలేవారు అంకుల్. మీరెంతో ప్రేమగా నా మీద నా కుటుంబం మీద ఎంతో నమ్మకంతో లక్ష్మిని నా చేతిలో పెట్టారు. లక్ష్మిని దేవతలా చూసుకుంటాను. లక్ష్మి ఎప్పుడు తప్పు చేయదని నా నమ్మకం. లక్ష్మి, జరిగిన విషయాలన్నీ మర్చిపోయి కొత్త జీవితంలోకి కొత్త ఆశలతో అడుగుపెట్టు. సంజయ్, నువ్వు సంతోషంగా ఉండాలి. పసివాడి రుచి చూస్తుందా బదులే రాని గతం, పగవాడై నింద మోస్తుందా ఎదుటే ఉన్న నిజం, జరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎదగదిలో సమరం, ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా, ఎంత కని దిగిపోతా ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. తులసి మేడం ఇలా వచ్చారేంటి? మా అన్నయ్య పెళ్ళి ఆపాలని పాపం చాలా ట్రై చేశారు, ఫెయిల్ అయిపోయారు. మా నందిని అక్కని మీరు చాలా తక్కువ అంచనా వేసినట్టున్నారు. మా అక్క ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా సాధించి తీరుతుంది. అది పర్సనల్ లైఫ్ అయినా సరే, బిజినెస్ లో అయినా సరే. క్లియర్గా ప్రూవ్ అయింది, చూశారు కదా. అన్నట్టు మీరెందుకు వచ్చారో చెప్పనే లేదు. నందిని ఎక్కడా? మా నందిని అక్క కోసం వచ్చారా? అవును. అయితే మీరు ఇలా కూర్చోండి, నేను మా అక్కని పిలుస్తాను. వెళ్ళొస్తాం బాబు. అలాగే అంకుల్. సంజయ్, అదేంటి వాళ్ళు వెళ్ళొస్తామని చెప్పగానే అలాగే అంకుల్ అన్ను సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్నావు? అంకుల్కి ఏమో అర్జెంట్ వర్క్స్ ఉన్నాయేమోనని అన్నానక్క. సంజయ్, గోవర్ధన్ అంకుల్ కి లక్ష్మి ఒక్కగానొక్క కూతుర్రా.
కూతురు కొత్త కాపురం కంటే ముఖ్యమైన పనులేముంటాయి? అంకుల్, మీరు ఎన్నో కలలు కని ఆ కలల రూపంగా లక్ష్మిని కని కళ్ళల్లో పెట్టుకొని అపురూపంగా పెంచి బాగా చదివించి లాయర్ని చేశారు. అలాంటి మీ లక్ష్మిని మా ఇంటి మహాలక్ష్మిగా పంపించారు. ఇది మా అదృష్టం. కానీ మీరు లక్ష్మిని పంపించటంతోనే మీ బాధ్యత పూర్తయిపోయింది అనుకుంటున్నారా ఏంటి? ఇప్పుడే మొదలైంది. లక్ష్మి జీవితంలో ప్రతి సంతోషం మాది మాత్రమే కాదు, మీది కూడా. నువ్వు ఇలా ఆలోచించడం నీ మంచితనం నందిని. అంకుల్, వియ్యంతో మన రెండు కుటుంబాలు కలిశాయి. ఇక్కడ జరిగే ఎలాంటి చిన్న కార్యక్రమమైనా తప్పక మీరుండాల్సిందే. సంజయ్ లక్ష్మిల ఫస్ట్ నైట్ ఈ రోజే ఏర్పాటు చేపిస్తున్నాం. మీరు రేపు వెళ్తారు కానీ ఈ రోజు ఆగండి. అక్కా అక్కా, నీకోసం తులసి మేడం వచ్చారు. ఏంటి, తులసి మేడమా? ఆవిడిక్కడ ఎవరికి మేడం కాదు, టీచర్ కాదు. వస్తున్నాను. అంకుల్, తులసి వచ్చిందంట. తనని చూడగానే మీరు ఆవేశంతో ఊగిపోతూ ఏయ్ తులసి గెట్ లాస్ట్ అని అరవకండి. ఆ తులసి నా ఇంటికి రావటానికి చాలా పెద్ద కథ ఉంది. మన సక్సెస్ ఉంది. అన్నీ మీకే అర్థమవుతాయి. రండి. అక్క, ఒక కాల్. సరే సంజయ్, పదండి. ఏంటి తులసి, నువ్వేదో మా ఇంటికి గెస్ట్ గా వచ్చినట్టు, పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చినట్టు అంత దర్జాగా సోఫాలో కూర్చున్నావేంటి? అక్క, నేనే కూర్చోమని చెప్పాను. సహస్ర, రోజులు మారాయి, తలరాతలు మారాయి. ఎవరిని ఎలా ట్రీట్ చేయాలో నన్ను అడుగు. ఇప్పుడు ఏమైందక్క? ఏమైందని అడుగుతున్నావేంటి సహస్ర? ఈ క్యాటరింగ్ తులసి ఈ రోజు నుంచి మన ఇంట్లో వంట చేయటానికి, పనులు చేయటానికి వచ్చిన హౌస్ మేడ్. అంటే పని మనిషి. పని మనిషి అంత దర్జాగా సోఫాలో కూర్చోవచ్చా? ఖచ్చితంగా కూర్చోకూడదమ్మా. డ్రైవర్ సీట్లో డ్రైవరే కూర్చోవాలి. ఓనర్ సీట్లో డ్రైవర్ కూర్చోనే కూడదు.
ఎగ్జాంపుల్ ఈ తులసికి బాగా అర్థమైందండి. అందుకే మనం రాగానే సోఫా నుంచి లేచి నిల్చుంది. తులసి చాలా బ్రిలియంట్ పిన్ని. ఇలా చెప్తే అలా అర్థం చేసుకుంటుంది. పని మనిషిగా ఎక్కడ పని చేసినా అనుభవం లేదు కదా, అందుకే పొరపాటున కూర్చుంది. అంతే కదా తులసి? అమ్మ నందిని, నువ్వు చాలా ఎక్కువ ఆశిస్తున్నావేమో. ఒకసారి ఆలోచించు. కాస్త అర్థమయ్యేలా చెప్పండి అంకుల్. ఈ మనిషికి వాగుడుతో పాటు పౌరుషం ఎక్కువ. పని మనిషిగా చేస్తుందా అని నా అనుమానం. లేదంకుల్, తులసి మాట తప్పదు. ఇక్కడ నేనే పని చెప్పినా వెంటనే చేస్తుంది. చూస్తారా, మీరే చూడండి. తులసి, వెళ్ళి అందరికీ స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. ఏంటి అలా చూస్తున్నావు? ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎన్ని కాఫీలు కలపాలా అని కౌంట్ చేస్తున్నావా? 7 కాఫీలు తీసుకురా, తర్వాత చూద్దాం. జ్యోతి గురించి ఆలోచించి నేను తల వంచినందుకే అత్తయ్యకు ఈ తలవంపులు, అవమానాలు. నన్ను క్షమించత్తయ్యా. ఏమండి, మీరు నందిని అనుకున్నట్టుగానే లక్ష్మి పెళ్లి సంజయ్తో జరిగిపోయింది. ఇక తులసిని బాధ పెట్టడం దేనికండి? నందినితో ఇంతటితో ఆపేయమని చెప్పండి. పాపం తులసి ఎందుకు ఇన్ని అవమానాలు భరించాలి? వసంత, ఇది వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయం. మధ్యలో పెద్ద మనిషిగా నేను తలదూర్చకూడదు, నువ్వు తలదూర్చకూడదు. నోరు మూసుకో, అర్థమైందా? అన్నట్టు తులసి, కిచెన్ ఎటుందో నీకు తెలియదు కదా, పద చూపిస్తాను. రా రా. మై డియర్ హౌస్మేట్ తులసి, ఇదే మా ఇంటి కిచెన్. నువ్వు వంట చేయటానికి ఈ మాత్రం కిచెన్ సరిపోతుంది కదా? మా ఫుడ్ హ్యాబిట్స్ ఏంటో అన్ని పూర్తిగా తెలుసుకొని అందరికి తగ్గట్టు గ్రాసరీస్ ఆర్డర్ చేయాలి. నువ్వు వంట చాలా బాగా చేస్తావని ఊర్లో అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. ఇన్నాళ్ళకి నీ చేతి వంట తినే అదృష్టం మాకొచ్చింది. అన్నట్టు ఈ రోజు నుంచి ఇంట్లో పనులతో పాటు ముఖ్యంగా ఈ కిచెన్ డ్యూటీ నీదే. అలాగే నందిని, నేను మాట తప్పేదాన్నే అయితే ఈ ఇంటి గుమ్మంలోకి మళ్ళీ అడుగు పెట్టేదాన్నే కాదు. నువ్వు చెప్పే ఇంటి పని, వంట పని చేసే వెళ్తాను. వెళ్ళటమంటే గుర్తొచ్చింది, నీకెప్పుడైనా లేట్ అయ్యి ఇక్కడే పడుకోవాలనిపిస్తే మాత్రం ఇదిగో ఇటు నేల మీద ఒక చాప వేసుకొని పడుకో. మరీ కిచెన్ లో పడుకోవాల్సిన కర్మ నాకేంటని నీకు అనిపిస్తుందేమో. ఛాలెంజ్ లో ఓడిపోయావు కదా, మరి భరించాల్సిందే. అర్థమైందా? ఉమ్. ఆ
వంట చేసేటప్పుడు చీర పాడవకుండా ఆప్రాన్ వేసుకో. డీసెంట్ గా ఉంటుంది, ప్రొఫెషనల్ గా కూడా ఉంటుంది. అలాగే నందిని. కాఫీ తీసుకో. ఒకటి తగ్గింది. కాఫీ తీసుకోండి మేడం. ఉద్యోగానికి తగినట్టు వేషం ఉండాలి, వేషం తగినట్టు భాష ఉండాలి. అప్పుడే యజమానులు ఎవరో నౌకర్లు ఎవరో తెలుస్తుంది. ఎంతైనా తులసి మీ చెల్లెలు. బావగారు, ఆ బంధాలు ఎప్పుడో చచ్చిపోయాయి.